ఇవాళ హిందుత్వాన్ని నాశనమైపోవాలి, దూషించాలి, ద్వేషించాలి అనుకునే వాళ్ళు మన ఫ్రెండ్లు, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్తారు, తాత ముత్తాతల కాలంలో మన వాళ్ళని ఇట్లా అవమానించారు, హింసించారు. ఇప్పటికీ కూడా కుల వివక్ష ఉంది, నేను ఒప్పుకు తీరతా, అది పోవాలనే కోరుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో కుల వివక్ష తక్కువగా ఉంది, పల్లె ప్రాంతాల్లో కుల వివక్ష ఇంకా ఎక్కువగా ఉంది. గతంతో పోల్చుకుంటే తగ్గింది, కానీ ఇంకా కొనసాగుతుంది. ఇది ఖచ్చితం, నిజం, అంగీకరించాల్సిన సత్యం. దానికి పరిష్కారం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో మారటమా? దానికి పరిష్కారం ఏంటి? బర్మాలాగా మారటమా? దానికి పరిష్కారం ఏంటి? పాకిస్తాన్లో మారడమా? లేదా ఏదైతే సిరియాలాగా మారడమా? లేకపోతే కనుక యెమెన్ లాగా మారడమా? పాలస్తీనాలా మారడమా? ఇది ఆలోచించాల్సిన సత్యం. మన ఇంట్లో పురుగులు పడితే మనం మందు కొట్టుకోవాలి. పక్క దేశపోడి మందు తీసుకొచ్చి కొట్టామంటే ఆ గుమ్మమే పోతుంది. కాబట్టి హిందుత్వ దోషాలు ఏవైతే ఉన్నాయని మనం భావిస్తున్నాం, ఖచ్చితంగా చర్చ జరగాలి. అది ఇంటర్నల్గానే ఉండాలి. కానీ టోటల్గా మనకి రక్షణ ఇచ్చేటటువంటి ఒక తలుపులు బద్దలు కొట్టుకుంటే చివరికి మిగిలేది ఒక ఏది పాకిస్తాన్ లాగా తయారవడము, బర్మా లాగా తయారవడము, లేకపోతే బంగ్లాదేశ్ లాగా తయారవడము, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది. అప్పుడు మనం చెప్పే మాటకేం వాల్యూ ఉండదు. అప్పుడు మనం చెప్పే ధర్మాలు ఏమీ లెక్కకరావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.